అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శబరిమల భక్తులు శరణ ఘోషతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. మండల పూజ సీజన్ లో భాగంగా ఈ నెల 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. నవంబర్ 17 నుంచి 28 వరకు 12 రోజులకి గాను 11.17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే 79,442 మంది స్వామిని దర్శించుకుని తరించిపోయారు. ఇక మండల కాలం దాదాపు అరకోటికి పైగా భక్తులు దర్శించుకుంటారని ట్రావెన్కర్ అధికారులు అంచనా వేస్తున్నారు. మండల మకర విలక్కు సీజన్ లో ఇప్పటి వరకు శబరిమల ఆదాయం 60 కోట్లు దాటింది. భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ స్లాట్లు, స్పాట్ బుకింగ్స్ వెంటనే అయిపోతున్నాయి. ఇక పంపా బేస్ వద్ద నుంచే భక్తులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేసినట్లుగా ప్రకటించింది. ఇప్పటి వరకు భక్తులకు మధ్యాహ్న భోజనంలో వెజ్ పలావ్, సాంబార్ భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఈ మెనూలో మార్పులు చేశారు. ఇకపై అప్పడాలు, పాయసంతో కూడిన సద్య అంటే పూర్తి స్థాయి కేరళ సాంప్రదాయ భోజనాన్ని వడ్డించనున్నట్లుగా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. వెరీ గుడ్ మార్నింగ్. ఈ కేరళలో ప్రసిద్ధిగా గాంచినటువంటి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికైతే మాత్రం భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క మండల కాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా తెరిచారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 28వ తేదీ వరకు దాదాపుగా 12 రోజులకైతే మాత్రం రికార్డు స్థాయిలో భక్తులైతే స్వామివారిని అయితే దర్శించుకున్నారు. 16వ తేదీ ఆలయాన్ని తెరిచినప్పటి నుంచి 17వ తేదీ నుంచి భక్తులను అయితే అనుమతించారు. 17వ తేదీ నుంచి నిన్న 28వ తేదీ వరకు దాదాపు 12 రోజులకు గాను 11 లక్షలు పైగా అయితే మాత్రం స్వామివారిని అయితే అయ్యప్ప స్వామి భక్తులైతే ఇరుముడి చెల్లించి ఒక 18 మెట్లు ఎక్కి దర్శించుకున్నారనేసి అయితే మాత్రం ట్రావెన్కోర్ బోర్డు అయితే మాత్రం తెలిపింది. దాంతో పాటుగా నిన్న ఒక్కరోజు అంటే శుక్రవారం ఒక్కరోజు మాత్రమే 79,442 మంది భక్తులు 18 మెట్లు ఎక్కి ఇరుముడి చెల్లించుకున్నట్టుగా కూడా ట్రావెన్కోర్ బోర్డు అయితే చెప్పింది. ఇక దాని తర్వాత కూడా మకర విలక్కి సంబంధించి దాదాపుగా 21 రోజులు స్వామివారి ఆలయం తెరిచే ఉంటుంది. ఆ యొక్క 21 రోజులకి ఈ యొక్క మండల కాలం 41 రోజుకి మొత్తం కూడా ఈ యొక్క సీజన్ కు సంబంధించినటువంటి దాదాపు 60 రోజుల కాలానికి అయితే మాత్రం అరకోటికి పైగా అయితే దర్శించుకుంటారనేసి మాత్రం ఒక అంచనా కూడా ఉంది. ఇప్పటికే ఈ యొక్క 12 రోజులకు గాను అయ్యప్ప స్వామి దేవస్థానానికి దాదాపుగా 60 కోట్ల వరకు హుండీ ఆదాయం కూడా లభించిందనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు అయితే అధికారికంగా కూడా తెలిపింది. ఇది గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల రద్దీ గాని అలాగే హుండీ ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందనేసి అయితే అంచనా కూడా వేస్తా ఉన్నారు. ఈ యొక్క భక్తుల రద్దీకి అనుగుణంగా కూడా ఏర్పాట్లు కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో కూడా కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అనేసి అయితే మాత్రం తీసుకొచ్చారు. అలాగే మొదటి 2-3 రోజులు అంటే ఆలయం తెరిచినప్పటి నుంచి అంటే 17వ తేదీ నుంచి భక్తులు అనుమతించినప్పటి నుంచి కూడా 2-3 రోజులుగా భారీ స్థాయిలో అయితే శబరిమలకైతే భక్తులైతే వచ్చారు. ఇక పంబ నుంచి సన్నిధానం వెళ్ళేటువంటి భక్తులు అదుపు తప్పి కూడా ఎక్కువ రద్దీతో ఉండడంతో పాటుగా అధిక భక్తి రద్దీ అయితే కొనసాగింది. ఆ రోజుల్లో అయితే మాత్రం దాదాపుగా 1,00,000కి పైనే కూడా పంబ నుంచి సన్నిధానం వరకు వచ్చి ఎక్కువ భక్తులు రావడంతో శబరిమల అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దానికి తగ్గట్టుగా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం పంబలో ఇచ్చేటువంటి స్పాట్ దర్శనాలు కూడా రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మామూలుగా అయితే ఆన్లైన్ లో 70,000, స్పాట్ బుకింగ్ కి 20,000, మొత్తం 90,000గా అయితే ప్రకటించారు. దాని తర్వాత అక్కడ జరిగినటువంటి రద్దీకి అనుగుణంగా
అక్కడ శబరిమల జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల కూడా హైకోర్టు ఆదేశాల మేరకు స్పాట్ బుకింగ్స్ కూడా నిలిపేసి దాన్ని 5,000కి అయితే కుదించారు. ఇక స్పాట్ బుకింగ్స్ ఓన్లీ నీలకల్లు అలాగే చెంగనూరు దగ్గర ఉన్నటువంటి స్పాట్ బుకింగ్స్ మాత్రమే ఓపెన్ చేసి అక్కడ మాత్రం ఇస్తున్నాం అనేసి అయితే చెప్పారు. ఇక దాని తర్వాత నుంచి కూడా పంపకు వచ్చేటువంటి నీలకల్లు నుంచి పంపకు వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు స్పాట్ బుకింగ్ లేదా ఆన్లైన్ లో ఉండేటువంటి ముందుగా నమోదు చేసుకునేటువంటి పాస్ ఉన్నటువంటి భక్తులను మాత్రమే అక్కడికి అనుమతిస్తున్నాం అనేసి అయితే చెప్పారు. దీంతో ఇప్పుడు రద్దీ కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అనేసి అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పంబలో భారీగా అయితే ఏర్పాట్లు చేసి సన్నిధానం కూడా నడిచి వచ్చేటువంటి దారులు ఇక సన్నిధానంలో కూడా ఆ యొక్క ఏర్పాట్లు కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో పాటుగా తీసుకొచ్చామనేసి అయితే చెప్పారు. దీంతో దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు ట్రావెన్కోర్ దేవస్థానం మరోవైపు పోలీస్ శాఖ కూడా దీంట్లో అనుసంధానం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పంబా బేస్ దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులు ఎక్కువగా కిక్కిరిసిపోవడంతో అక్కడ సన్నిధానానికి చేరుకునేటువంటి భక్తులకి ముందుగానే అక్కడ స్పాట్ బుకింగ్స్ కూడా స్టాప్ చేసిన తర్వాత ఆన్లైన్ లో నమోదు చేసుకునేటువంటి భక్తులు మాత్రమే శబరిమలకి వచ్చే విధంగా కూడా చూసుకున్నారు. దీంతో భక్తులంతా కూడా నియంత్రించడానికి ఈజీగా ఉండేటువంటి ప్రక్రియ ప్రారంభించడంతో శబరిమల అంతా కూడా ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయితే కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకి ట్రావెన్కోర్ దేవస్థానం అయితే మాత్రం మామూలుగా అయితే మాలికాపురం వెనక ఉన్నటువంటి అన్నదాన సత్రంలో అయితే మాత్రం వాళ్ళకి అన్నదానం అయితే నిరంతరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత మంగళవారం ట్రావెన్కోర్ బోర్డు సమావేశంలో కూడా ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చామనేసి అయితే అధ్యక్షుడు జయకుమార్ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతకు ముందుగా ట్రావెన్కోర్ బోర్డు నిధులతోనే అన్నదానం అయితే చేస్తా ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా అయితే కేరళ సాంప్రదాయ ప్రకంగా వడ్డించేటువంటి సాంప్రదాయ అన్నం వచ్చి సంధ్య అనేసి ఒక వంటకం, అలాగే మధ్యాహ్నం కూడా వాటి ఒక మెనూను కూడా మార్పు చేసి అయ్యప్ప స్వామి భక్తులకి అందజేస్తున్నామని చెప్పారు. ఎక్కువగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక భక్తులైతే ఇరుముడి చెల్లించుకోవడానికి అయితే వస్తుంటారు. దీని ద్వారా అక్కడ గతంలో పెట్టేటువంటి మెనూను కాకుండా ఈ ఇయర్ కొత్త మెనూను కూడా తీసుకొచ్చామనేసి అయితే చెప్పడంతో దాంతో పాటుగా అప్పడాలు పాయసంతో కూడినటువంటి కేరళ సాంప్రదాయ వంటకాలు కూడా వాళ్ళకి అంతా కూడా పెడుతున్నా ఉన్నారు. దాదాపుగా ఒక రోజుకి 10,000 మంది అక్కడ అన్నదానంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక భక్తులంతా కూడా వాటిని సేవిస్తారనేసి అయితే మాత్రం తీసుకొచ్చారు. దీంతో దేవస్థానం బోర్డు డబ్బులు కాకుండా దానికి ఇచ్చేటువంటి దాతలతోనే ఆ అన్నదానం కూడా రన్ చేస్తున్నాం అనేసి అయితే తీసుకొచ్చారు. ఇక ప్రధానంగా కూడా చూసుకుంటే శబరిమలకి ఎక్కువగా ఆదాయం తీసుకొచ్చేది హుండీ ఆదాయం, అలాగే ప్రసాదాలు కొనుగోలు పైన ఈ యొక్క ఆదాయం అయితే ఎక్కువగా వస్తుంటది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కూడా గత ఇయర్ ని కూడా ఈసారి మార్క్ ని కూడా దాటేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేసి అయితే బోర్డు అయితే కూడా అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క 12 రోజులకే హుండీ ఆదాయం ప్రసాదాలు కొనుగోలు చేసినటువంటి మొత్తం కూడా 60 కోట్లకి పైగా అయితే ఆదాయం వచ్చిందనేసి అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు 11,17,000 మంది భక్తులైతే స్వామివారిని దర్శించుకునేవనేసి అఫీషియల్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకు అంటే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇప్పటి వరకు స్వామివారిని దర్శించుకోవడంలో 10 లక్షల మంది మార్కు కూడా దాటేసింది అనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు అయితే అనౌన్స్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇక మీదట కూడా స్వామివారి దర్శనానికి ఇరుముడితో వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అనేసి అయితే చెప్పారు. ఈ యొక్క సీజన్ 27వ తేదీ అయితే మాత్రం డిసెంబర్ 27వ తేదీ ముగిస్తుంది. 28వ తేదీ గుడి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ 28వ తేదీ మకర విలక్కు కోసం అయితే ఓపెన్ చేస్తారు. ఆ ఒక్క సీజన్ కి అయితే మాత్రం మళ్ళీ జనవరి 20వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. కాబట్టి ఈ 2 సీజన్లకి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే ఒకవైపు పోలీసు శాఖ మరోవైపు ట్రావెన్కోర్ బోర్డు కూడా దీనికి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకి అనుగుణంగా అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా ఉండే విధంగా పంబ నుంచి
సన్నిధానం వరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు హైకోర్టుకి సంబంధించి కొన్ని కీలక గైడ్ లైన్స్ ఇవ్వడంతో భక్తుల్ని నియంత్రించడానికి తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అవడంతో వీటికన్నింటినీ అదే విధంగా కూడా కొనసాగించాలని చెబుతున్నారు. కొంతమంది శబరిమలకు వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులకి ఇబ్బందికరంగా మారినటువంటి కొన్ని వీడియోలు కూడా వైరల్ కావడంతో దీంతో హైకోర్టు అయితే మాత్రం దీనిపైన స్పందిస్తూ వాటిపైన వివరణ తీసుకొని వాటికి కావాల్సినటువంటి అనుగుణంగా కూడా మార్పులు చేర్పులు చేయడానికి అయితే మాత్రం పూర్తి స్థాయి అధికారం ట్రావెన్కోర్ బోర్డుకి అయితే ఇస్తున్నాం అనేసి అయితే హైకోర్టు కూడా తెలిపిన నేపథ్యంలోనే 5,000కు ఉన్నటువంటి స్పాట్ బుకింగ్లు కూడా రద్దీకి అనుగుణంగా కూడా దాన్ని పెంచుకోవడం లేదా తగ్గించడం అనేది కూడా ట్రావెన్కోర్ బోర్డు డిసైడ్ చేస్తుందనేసి అయితే మాత్రం తీసుకొచ్చారు. ఇక పంబలో స్నానం చేసిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అలాగే అక్కడ అన్నప్రసాదాలు అందించడానికి కూడా కొత్తగా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు అయితే అనౌన్స్మెంట్ చేసింది. అది కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామనేసి అయితే చెప్పారు. ఇక శబరిమలలో అయితే మాత్రం సన్నిధానంలో మాలికాపురం వెనకాల ఉన్నటువంటి అన్నదాన సత్రంలో ఈ యొక్క కొత్త మెనూ కూడా రేపటి నుంచి అంటే ఆదివారం నుంచి అది అమల్లోకి వస్తుందనేసి అయితే బోర్డు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక భక్తులకు కూడా ఇది ఒక శుభవార్త కూడా తెలియజేస్తుంది. అలాగే నిన్న కేంద్ర పౌరయాన విమాన శాఖ కూడా విమానాల్లో ఇరుముడి తీసుకోపోవడానికి అయితే మాత్రం భక్తులకి ఒక సౌలభ్యం కూడా కల్పిస్తుందనేసి విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటించడంతో శబరిమల వెళ్లేటువంటి భక్తులకందరికీ కూడా ఒక ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగుతా ఉన్నాయి. ఈ యొక్క సీజన్ లో స్వామివారిని దర్శించుకోవడానికి అధిక భక్తులు రావడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు అనుగుణంగా ఉండే విధంగా చేస్తున్నాం అనేసి అయితే చెప్తున్నారు. ఎక్కువగా తెలుగు రాష్ట్ర ప్రజలే అక్కడ ఇబ్బంది పడుతున్నారు. శబరిమలకి వెళ్ళినటువంటి భక్తుల్ని అక్కడ చాలా చులకనగా చూస్తున్నారు అనేసి మొదటి 2-3 రోజుల్లో కూడా కొంచెం కేరళ రాష్ట్రం అంతా కూడా ఒక ఇష్యూ కూడా నడిచినటువంటి పరిస్థితుల్లో హైకోర్టు కలగజేసుకొని ఆ ఒక గైడ్ లైన్స్ లో పూర్తి స్థాయి మొత్తం అంతా కూడా ఇప్పుడు పరిస్థితిని అదుపు చేసే విధంగా తీసుకొచ్చిన దానిపైన కేంద్రీకృతమైంది టీడీపీ బోర్డు అయితే మాత్రం ఒక ట్రావెన్కోర్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే పోలీసు శాఖ ఈ రెండూ కూడా అనుసంధానంతో ఇప్పుడు భక్తులు ఎంతమంది వచ్చినా ఎలా వచ్చినా కూడా వాళ్ళు ముందుగా ప్రీ ప్లానర్ గా చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అయితే మాత్రం చూస్తా ఉన్నారు. దీంతో శబరిమలకు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరుముడి చెల్లించి వారి ఒక మొక్కులు తీర్చుకొని వెళ్లేందుకు సౌలభ్యం కూడా లభించిందనేసి భక్తులైతే మాత్రం ఆనందపడుతున్నటువంటి పరిస్థితులు కూడా శబరిమలలో నెలకొంది. ఇక శబరిమలకి మండల కాలం దీక్షలకు సంబంధించి అయితే మాత్రం ఈ నెల అంటే డిసెంబర్ 27వ తేదీ వరకు కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి వారం అలాగే లాస్ట్ వారం ఈ 2 వారాలు కూడా అధిక భక్తుల రద్దీ ఉంటుందనేసి ఒక అంచనాతో ముందస్తుగా కూడా వాటి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అనేసి అయితే మాత్రం డీజీపీ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అలాగే గతంలో జరిగినటువంటి కొన్ని అక్కడ ఇష్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలో కూడా దృష్టిలో ఉంచుకొని దానికి తగినట్టుగా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశామనేసి అయితే చెప్పారు. ఇక మకర సంక్రాంతి రోజున దాదాపుగా 3 లక్షల మంది సన్నిధానం చేరుకుంటారు. ఆ 3 లక్షల మందిని అక్కడ నియంత్రించడానికి ఆ ఒక్క జ్యోతిని చూడడానికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా సౌలభ్యం కలిగించేందుకు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇప్పటి నుంచే కూడా చేస్తున్నాం అనేసి అయితే మాత్రం డీజీపీ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడింది. దీంతో కొత్తగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి జయకుమార్ కూడా వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటిని కూడా దగ్గరుండి అయితే మాత్రం దానిపైన పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో వృద్ధులు గాని అలాగే చిన్నపిల్లలు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి వాళ్ళని ప్రత్యేకమైనటువంటి లైన్ లో కూడా పంపించే విధంగా ఏర్పాటు చేశామనేసి అయితే చెప్తున్నారు. దీంతో తొక్కిసలాట గాని ఇక ఏదైనా ఘటనలో కూడా జరగకుండా ఉండేందుకు కట్టడి చేయడానికి ఈజీగా ఉంటుందనేసి అయితే ఈ యొక్క ప్లాన్ అయితే మాత్రం వర్కౌట్ అవుతుందనేసి అయితే మాత్రం డీజీపీ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజుల్లో జరిగినటువంటి ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అనేసి అయితే మాత్రం ఒకవైపు ట్రావెన్కోర్ బోర్డు మరోవైపు పోలీసు శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి శబరిమల నెలకొంది. ఇప్పటి వరకు దాదాపుగా అయితే మాత్రం ఒక రోజుకి 70,000 నుంచి 80,000 మందికి దర్శించుకునే విధంగా సౌకర్యం అయితే ఉన్నది. ఆ ఒక 70 నుంచి 80
180,000 మందికి వచ్చేటువంటి భక్తులకి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం ముందస్తుగానే మేము చేస్తున్నాం అనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు కూడా ప్రకటించడంతో అక్కడికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఈజీ ప్రక్రియ అయితే మాత్రం ఇప్పటికీ కొనసాగుతుందనేసి అయితే చెప్తున్నారు. అయినప్పటికీ ఈ వీకెండ్ లో కానీ అలాగే మొదటి వారం చివరి వారంలో ఎక్కువ భక్తులు వచ్చినప్పటికీ వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఈ యొక్క సీజన్ మొత్తం కూడా అవలంబిస్తామనేసి అయితే మాత్రం ట్రావెన్కోర్ బోర్డు చెప్పడంతో అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఇదొక రిలీఫ్ అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనేసి అయితే మాత్రం భక్తులు కూడా ఆనందపడుతున్నటువంటి పరిస్థితి శబరిమలలో నెలకొంది సునీత. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.